నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మీరు ఆ దేవుని ఆలయమై ఉన్నారు. విశ్వాసులు సమూహమంతా దేవుని ఆలయమని, పరిశుద్ధాత్మ నివాస స్థలమని ఈ వచనం యొక్క సారాంశం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలలో వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా క్రీస్తు విశ్వాసులు దేవుని యొక్క ఆలయం. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం, దేవునికి అర్పణలు చెల్లించే స్థలం, దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలం. దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్నటువంటి ఆలయం విశ్వాసులుగా చెప్పబడ్డారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిరిగి జన్మించిన విశ్వాసి దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయమని పౌలు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసులలో దురాత్మలు నివసించనేరవు. పాత నిబంధన, కొత్త నిబంధన కాలములలో విగ్రహాలు దురాత్మలకు ప్రతినిధులుగా చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ నివాసమైన దేహాలలో దురాత్మలకు ప్రవేశం కలిగించి మన దేహాలను, హృదయాలను మైలుపడనీయకూడదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలలో పరిశుద్ధత అంటే లోకము యొక్క భక్తిహీనమైన మార్గాల నుండి వేరై దేవుని ఎడల ప్రేమ, సేవా తత్పరత, ఆరాధనా భావం కలిగి ఉండుటకు ప్రయాసపడుతూ లోకము నుండి ప్రత్యేకించబడడం. విశ్వాసిగా మన లక్ష్యం పరిశుద్ధంగా జీవించడమే. దాని అర్థం దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలను కలిగి ఉండడం. దేవుని సంతోషపరచుటకు జీవించడం కేవలం ఆ ఆత్మ ద్వారానే సాధ్యం. అప్పుడు మాత్రమే మనం ఆయన యొక్క ఆలయముగా మార్చబడతాం. ఆమేన్.